అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో హే రామ్ సేవాంధ్ర అని చెప్పేసి ఒక నినాదాన్ని ప్రజల ముందు ఉంచడం జరిగింది. నిజంగా 2019 నుండి 2024 మధ్య హే రామ్ సేవాంధ్ర అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కోరుకున్నారా లేదా అనే అంశం పైన ఈరోజు మనము విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి ఆనాడు రామతీర్థంలో రాముడి తల నరికేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు హే రామ్ సేవాంధ్ర అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నారు కాబట్టే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా లేకోకుండా చేశారు. మరి విజయవాడలో కనకదుర్గమ్మ గారి ఆలయంలో వెండి సింహాలు మాయమైతే హే రామ్ సేవాంధ్ర అని చెప్పేసి ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా లేకోకుండా చేశారు. మరి తిరుమల లడ్డూ కల్తీ విషయంలో ఆనాడు ఇదంతా చూసినటువంటి ప్రజలు హే రామ్ సేవాంధ్ర అని చెప్పేసి అనుకున్నారు కాబట్టి ఈరోజు ప్రతిపక్ష హోదా లేకోకుండా చేశారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అంతర్వేది రథాన్ని తగలేస్తే ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు హే రామ్ సేవాంధ్ర అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నారు కాబట్టే మరి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా లేకోకుండా చేశారు. మరి అదేవిధంగా నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అని చెప్పేసి ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఓదరగొట్టినటువంటి సంగతి మనందరికీ తెలుసు. మరి ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు దాదాపు 400 మందికి పైగా హత్య గావింపబడ్డారు. మరి వారందరూ హే రామ్ సేవాంధ్ర అన్నారు కాబట్టే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా లేకోకుండా చేశారు రాష్ట్ర ప్రజలు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులపై ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులను భయభ్రాంతులకు గురి చేసినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఆనాడు తెచ్చినందుకే హే రామ్ సేవాంధ్ర అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు. మరి రైతులకు ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో నిర్వీర్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి హే రామ్ సేవాంధ్ర అని చెప్పేసి ఆనాడు రైతులందరూ కోరుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా లేకోకుండా చేశారు. సో పై అన్ని కారణాలైతే నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి హే రామ్ సేవాంధ్ర అని చెప్పేసి ఆనాడు ప్రజలు కోరుకున్నారు కాబట్టి 2024 సార్వత్రిక ఎన్నికల్లో 94% స్ట్రైక్ రేటుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు కట్టబెట్టారు అధికారాన్ని అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి 2029 ఎన్నికల్లో హే రామ్ సేవాంధ్ర అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి బారి నుంచి సేవ్ చేయండి అని చెప్పేసి ఇప్పటి నుంచే ప్రజలు కోరుకుంటా ఉన్నారని అయితే నేను తెలియజేస్తా ఉన్నా.